వీడియో చాలా చాలా బాగుంది, అచ్చం నీలాగే. వస్తా అండి. చూసావా చూసావా, తల్లి విలువ తెలియని ఆ మలిగాడు, ఇంటి విలువ కుటుంబ విలువ తెలియని వీడు ఒక జట్టయ్యారు. అమ్మాయికి పని ఏదో త్వరగా అయిపోతే బాగుండు. ఆవేశం పెంచుకోకరా, చూద్దాం. కొన్నిసార్లు బండరాళ్ళని తెలిసి బోర్ వేస్తాం. మన అదృష్టం బాగుంటే నీళ్లు పడొచ్చు కదరా. కాలమే అన్నీ సర్దుమణిగిస్తుందిరా. తమ్ముడు, ఏమైంది? వీడియో తీసుకొచ్చా చూడండి. మోస్ట్ డిగ్నిటేషన్ జాబ్ని వైట్ కలర్ జాబ్ అంటారు, కానీ నేను మాత్రం వ్యవసాయం అనేది హైలీ డిగ్నిఫైడ్ వైట్ ఎలిఫెంట్ జాబ్ అంటాను. వ్యవసాయంలోనే సాయం ఉంది. ఆ వ్యవసాయం మన బతుకి ఎలా సాయం అవుతుందో మీకు తెలియజేసేందుకే మా ఈ ప్రయత్నం. బామర్ది, నా కాలు తొక్కితే తొక్కావు గాని వీడియో మాత్రం భలే తీసావు. సారీ అండి, ఏదో తొందరలో. అర్థమైందిలే. జస్ట్ వర్క్ కోసం రమ్మంటేనే కాళ్ళు చేతులు తొక్కుకుంటూ కింద మీద పడి పరిగెత్తావంటే, ఇంకా అల్లుడిగా మర్యాదిచ్చి రమ్మంటే పీకలు తొక్కుకుంటూ వెళ్తావేమో. నిజమేనే, ఎందుకైనా మంచిది బామర్ది, నీకు ఒక స్టెప్ నేను దూరంగా ఉంటాను. అదేం లేదండి, అలా అయినా శైలుని కాసేపు చూడొచ్చని అంతే. ఉదయం అంతా తనతోనే ఉంటావు కదయ్యా. Square A plus B whole square. Tom and Jerry war, Ricky a time I don't care. Cheating, cheating. మేమిద్దరం ఇంతకు ముందు కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఉన్నా సరే, రోజులో 24 గంటలు కలిసే ఉండేవాళ్ళం. ఎప్పుడు జరిగిందో ఎలా జరిగిందో నాకే తెలీదు. తను లేకుండా బతకడమే మర్చిపోయానండి. మీ ముందు ఇలా పైకి సరదాగా కనిపిస్తున్నాను కానీ శైలు దక్కుతుందో లేదో అని భయంతో ప్రతిక్షణం నరకం చూస్తున్నాను. తమ్ముడు, రాజీ, తనని ఒంటరిగా వదిలే. కొన్ని భారాలు కన్నీటితోనే తరుగుతాయి. చెప్పరా వరుణ్. ఏంటన్నయ్యా, ఉదయంతో కలిసి వర్క్ చేయడమేమో కానీ మమ్మల్ని అసలు మర్చిపోయినట్టున్నావు. ఒక్క ఫోన్ లేదు, కనీసం ఒక మెసేజ్ కూడా లేదు. అదేం లేదు వరుణ్, వర్క్ హడావుడి అంతే. అయినా రోజు నాన్న కాల్ చేసి అన్న అప్డేట్స్ ఇస్తూనే ఉన్నానుగా. తెలిసాయిలే, నేను నీకు కొత్త అప్డేట్ ఇద్దామని ఫోన్ చేశాను. ఏంట్రా అది? కొంపదీసి నీ పెళ్లి గాని ఫిక్స్ అయిందా? కాదన్నయ్య, నా ఎగ్జామ్ రిజల్ట్ వచ్చింది. నాకు హైదరాబాద్ కాలేజ్లోనే సీట్ వచ్చింది. వావ్, కంగ్రాట్స్ వరుణ్, ఇట్స్ రియల్లీ గుడ్ న్యూస్. థ్యాంక్ యూ అన్నయ్య. అన్నయ్య, ఈ హ్యాపీ న్యూస్ని ఉదయంతో కూడా పంచుకోవాలి. తను రాగానే ఒకసారి మాట్లాడించవా? నా రిక్వెస్ట్ అని చెప్పు. నువ్వుంట్రా, మన పిల్లలతో మాట్లాడడానికి రిక్వెస్ట్ ఏంట్రా? రే కన్నయ్య, నానమ్మా, శైలుకి నేను చెప్పానని చెప్పు, ఎందుకు మాట్లాడదో చూద్దాం. సర్లే నానమ్మా, ట్రై చేస్తాను. బాలుగారు, మీరు అమ్మాయి గారు ఇంట్లో లేనిదే ఏం బాలేదండి. త్వరగా వచ్చండి. పైకి చెప్పట్లేదు కానీ అందరూ బాగా బెంగ పెట్టేసుకున్నారు. సరే, ఉంటాను. అలాగేనండి. హలో, గుడ్ మార్నింగ్ బాలు. బాలు, ఇవాళ వర్క్ అంతా త్వరగా ఫినిష్ చేయాలి. నాన్న ఇవాళ త్వరగా ఇంటికి వచ్చేయమన్నారు. కాన్సెప్ట్లో నువ్వు చెప్పిన చేంజెస్ చేశాను, ఒకసారి చెక్ చేయవా? శైలు, వరుణ్కి హైదరాబాద్ కాలేజ్లోనే సీట్ వచ్చింది. ఓహ్, కంగ్రాట్స్ చెప్పానని చెప్పు. ఇంట్లో వాళ్ళంతా నీతో మాట్లాడాలనుకుంటున్నారు శైలు. ఒక్కసారి
నా మాట అతిక్రమించి తెగిపోయిన బంధాలు కలుపుకోకు శైలమ్మ. వద్దు బాలు. అది కాదు శైలు, వాళ్ళు నిన్నేం క్వశ్చన్ చేయరు. అయినా సరే నేను మాట్లాడను. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. నాన్నకి తెలిస్తే బాధపడతారు. నాన్న నాన్న నాన్న, మీ నాన్నకి తెలియకుండా నాతో ఏం వచ్చేమల్లదే. జస్ట్ ఒక కాల్ మాట్లాడమన్నాను అంతే. నువ్వేమో మీ నాన్న మాటకు విలువిచ్చి స్ట్రాంగ్గా ఉన్నావు. నేనే ఫూలిష్గా అందరినీ వదిలిపెట్టి నీ కోసం వచ్చేసాను. అయినా నా పిచ్చి గాని అసలు నీకేం మాట్లాడే ఇంట్రెస్ట్ లేదు. మీ నాన్న జస్ట్ సాకు అంతే. బాలు, ఎస్, ఇట్ ఈస్ ట్రూ. యూ డోంట్ డిజర్వ్ మీ. ఏంటి బామ్మర్ది, అప్పుడే వెళ్ళిపోతున్నావా? ఇప్పటికే చాలా లేట్ చేశానండి. వచ్చిన రెండో రోజే వెళ్ళిపోవాల్సింది. బుర్ర పంచేయక ఉండిపోయాను. ఏమైంది బామ్మర్ది? ఏదైనా గొడవ? ముందు ఈ మనుషులు తాగు. తాగు తాగు, కాస్త ప్రశాంతంగా ఉంటుంది. తాగు. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. నాన్నకి తెలిస్తే బాధపడతారు. బామ్మర్ది, ఏం జరిగింది? ఓస్, ఇంతేనా? నీకు ఒక చెప్తాను విను. మాకు పెళ్ళైన కొత్తలో మీ అక్కసలు వాళ్ళ పుట్టింటి ఊసే ఎత్తేది కాదు. పొరపాటున నేను గుర్తు చేసినా అంతెత్తున ఎగిరిపడేది. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడిని. నా ప్రేమ తన పుట్టింటిని కూడా మర్చిపోయేలా చేసింది అని. ఒకరోజు నీ పొలం నుంచి త్వరగా ఇంటికి వెళ్ళేసరికి వాళ్ళ అమ్మ వాళ్ళ ఫోటో ఆల్బమ్ పట్టుకుని ఏడుస్తూ కూర్చుంది. అప్పుడే నాకు నిజం తెలిసింది. తను వాళ్ళని తలుచుకోకపోవడానికి కారణం ఏంటంటే తలుచుకునే కొద్దీ మరింత దగ్గర అవ్వాలనిపిస్తుంది. దానివల్ల నేను బాధపడతానని మౌనంగా తన ఫీలింగ్స్ అన్నీ దాచుకుంది. అంటే మీ ఉద్దేశం శైలుకి మా వాళ్ళ మీద ప్రేమ ఉన్నా దాస్తోంది అంటారా? ఆబ్వియస్లీ బామ్మర్ది. ఆడవాళ్ళ మనసు ఆకాశంలాంటి నిర్మలంగా కనిపిస్తూనే ఆనందాల్ని పంచుతుంది. కన్నీటిని మాత్రం మబ్బుల వెనకాల దాచేస్తుంది. అవి సమయం సందర్భం లేకుండా కురవయ్యా. మనమే అర్థం చేసుకోవాలి. శైలు, ఐఎమ్ సారీ శైలు. ఏదో కోపంలో అలా అనేశాను. రియల్లీ సారీ రా. ఐఎమ్ సారీ శైలు. నీ ఓదార్పు నాకేం అవసరం లేదు. అనాల్సినవన్నీ అనేసి మళ్ళీ సారీ అంట. అవును, నాకు మా నాన్న తర్వాత ఎవరైనా, నాకు మా నాన్నే ముఖ్యం. వేరే ఎవరిని నేను పట్టించుకోను. చాలా. అది కాదు శైలు. శైలమ్మ గారు, మీ స్నేహితులు ఎవరో పాస్ అయితే వాళ్ళ పేరు హత్య చేయిస్తున్నారట కదా. పూజారి గారు వచ్చి ప్రసాదం తీసుకెళ్ళమన్నారు. వస్తున్నాను, పద. ఓకే. ఆ పూజ మల్లిక కోసం. నేనేం అనలేదే. అనుకోకు అని చెప్తున్నా. బాయ్.
తమ్ముడు ఎందుకు ఫోన్ చేయట్లేదు? ఈరోజు శైలు మీద కోప్పడ్డాను. తను అలిగి వెళ్ళిపోయింది. అల్లుడు గారు కోపడితే అన్నం తిననంటావేంటే? అయినా నువ్వే ఏదో తలతిక్క పనిచేసుంటావు. అమ్మా నువ్వెప్పుడు నన్నే అంటావేంటి? తను నన్ను అనవసరంగా కోప్పడ్డాడు. అయినా తన మొండితనం వల్లే కదా నేను కోప్పడింది. అందుకని అలిగితే నీ కడిపి మారుతుంది బామ్మర్ది. మాడితే మాడిందిలే, నాకు ఆకలిగా లేదు, నేనేం తినను. చిన్నప్పుడు నువ్వు ఇలాగే మారం చేస్తే చందమామను చూపించి గారం చేస్తూ ముద్దలు పెట్టేదాన్ని. మళ్ళీలా పెట్టమంటావా? నేనేం చిన్నపిల్లాన్ని కాదు. నన్నే గారం చేయక్కర్లేదు. నాకు గోరు ముద్దలు అక్కర్లేదు. మావా గోరు ముద్దలు ఎవరైనా పెడితే తింటాడేమో అడుగు. ఎవరు ఎవరు? ఏ నీకు తెలీదా? నాకు చాలా కోపంగా ఉందమ్మా, నన్ను అనవసరంగా కదిలించుకో. తమ్ముడు ప్రేమన్నాక ఎవరో ఒకరు తగ్గాలి, ఒకరినొకరు శాంతిపరచుకోవాలి. ప్రతిసారి నేనే తగ్గుతుంటే మేడం గారు నా నెత్తినెక్కి తైతక్కలేస్తున్నారు. అవును, నీ అల్లుడికి కళ్ళు నెత్తికెక్కాయి, అందుకే ఊరికి గంగిరెద్దులో రంకులేస్తున్నాడు. అయితే ఇప్పుడు ఏం చేస్తావు బామ్మర్ది? నేను సారీ చెప్పినా పట్టించుకోలేదు కదా. ఇప్పుడు తన దగ్గర సారీ చెప్పించుకుంటాను, మీరే చూడండి. లే బావా. నేనేం చేస్తాను బామ్మర్ది? లే బావా, ఫోన్ ఉంది. బామ్మర్ది పౌరుషం చూస్తుంటే శైలుని తిట్టిపడేసేలా ఉన్నాడు. కాస్త నువ్వైనా నచ్చ చెప్పవే. అది చూద్దాం ఉండు మావా. అల్లుడు గారు ఫోన్ చేస్తున్నారే. చేస్తే చేయని, నేను తినను. తిక్కదానివే నువ్వు. హలో, చెప్పండి అల్లుడు గారు. ఆంటీ మీరా? ఆంటీ కాదు బాబు, అత్తయ్య అను. అంటానండి, ఎందుకన్నో. బట్ ఇప్పుడు కాదు. నన్ను మీరు ఇంటి అల్లుడిగా ఆహ్వానించి నాకు మీ ఇంట్లో మర్యాదలు చేస్తే అప్పుడు పిలుస్తాను అత్తయ్య అని. ఆ రోజు త్వరలోనే రావాలని నేను ఎదురు చూస్తున్నాను బాబు. అవునా? అయితే వెళ్ళి నాన్నని అడుగు, పిలవమంటావా? ఊరుకోవే. ఏంటి, మిమ్మల్ని కూడా బ్లాక్మెయిల్ చేస్తుందా? అవును బాబు. ఆ బిల్డప్లు ఎక్కడైనా చూపించమనండి, నా దగ్గర కాదు. అసలు మీ అమ్మాయి తన గురించి ఏమనుకుంటుందంటే ఉదయం వచ్చి జస్ట్ అటెండెన్స్ వేసుకుని వెళ్ళిపోతుంది. అందుకే మేడం గారు నాకు వర్క్ విషయంలో సపోర్ట్ చేయడం లేదని ఇప్పుడే హెడ్ ఆఫీస్కి మెయిల్ చేస్తాను. అయ్యో వద్దు బాబు, అలా చేయకు. అమ్మా ఫోన్ ఇలా ఇవ్వమ్మా. నువ్వు ఊరుకోవే. అది కాదు బాబు, నా మాట విను. నేనేం విన్ను. నేను కంప్లైంట్ చేయకుండా ఉండాలంటే అర్జెంటుగా మీ అమ్మాయిని నాకు సారీ చెప్పమని చెప్పండి. సారీ కాదు, నీ మూతి పూరీ చేస్తాను. కంప్లైంట్ చేస్తావా? కంప్లైంట్ చెయ్యి. వర్క్ కోసం వెళ్తే పర్సనల్ లైఫ్ మ్యాటర్ తో డిస్టర్బ్ చేస్తున్నాడని నేను కూడా కంప్లైంట్ చేస్తాను. డిస్టర్బెన్సా? ఇక్కడ డిస్టెన్స్ మెయింటైన్ చేయలేక మేము డిస్టర్బ్ అయి చేస్తుంటే మళ్ళీ నీకు డిస్టర్బెన్సా? మర్యాదగా సారీ చెప్పు. ఏదేమైనా బామ్మర్ది గట్టుడే, నాలా కాదు. నువ్వే కోపడి నన్ను సారీ చెప్పమంటావేంటి? అల్లుడు గారు, దాని మాటలు పట్టించుకోకండి. మీకు తెలిసిందే కదా, దానికంతా వాళ్ళ నాన్న మొండితనమే వచ్చింది. అందుకే బతిమాలుతున్నా కూడా అన్నం తినడం లేదు. ఏంటి, భోన్ చేయడం లేదా? అయినా తను తినకపోతే మీరల్లా ఊరుకున్నారా ఆంటీ? బుజ్జగించైనా తినిపించాలి కదా. ఫోన్ తనకివ్వండి. చెప్పు. ఏంటి శైలు, నా మీద కోపం ఉంటే దెబ్బలాడాలి కానీ ఇలా అలుగుతారా? సరే సారీ రా, ఇంకెప్పుడు నీ మీద కోపడ్ను. ప్లీజ్ భోంచేవా నా కోసం, ప్లీజ్ రా. చాలే, నేను నేనేం సారీ అడగలేదు, నేనెవరి మీద అలగలేదు. నాకు ఆకలిస్తుంది, బాయ్. అమ్మా పదమ్మా, అన్నం పెడదు గాని. పద.
అంటే ఆకలేస్తుందంట, తినేస్తుందిలేండి. ఆపు, ఈ సైకిల్ నాది. ఫోన్ చేసే ముందు నువ్వేమన్నావో ఒక్కసారి గుర్తు చేసుకో. సారీ చెప్పినా పట్టించుకోలేదు కదా. ఇప్పుడు తన దగ్గర సారీ చెప్పించుకుంటాను, మీరే చూడండి. సారీ చెప్పమని అడుగుతానన్నాను. మరి నువ్వేం చేసావు? సారీ అడిగేశాను కదా, క్లియర్ అయిపోయిందిగా. రాజీ, సారీ అడగడంలో ఇంత అర్థం ఉందా? ప్రేమకి అర్థాలు పెడార్థాలు ఉండవు మావా, అర్థం చేసుకోవడం మాత్రమే ఉంటుంది. మొత్తానికి బామ్మర్ది కూడా నా దారిలోకి వచ్చాడనమాట. రాక తప్పదు మరి, మా దారి రహదారి. దీని దారి రహదారి. ఏంటి ప్రజ్వల మేడం ఇంకా రిప్లై ఇవ్వలేదు? తను మెయిల్ చెక్ చేసుకుందో లేదో ఒకసారి కాల్ చేసి ఇన్ఫార్మ్ చేయాల్సింది. నిన్న మెయిల్ సెండ్ చేసిన వెంటనే కాల్ చేశాను. మార్నింగ్ డిస్కస్ చేద్దామని అన్నారు. ఖచ్చితంగా నా పక్క నువ్వు సూట్ కాలేదని చెప్పి మంచి మోడల్లో హీరోయిన్ పెట్టమని చెప్తుంది చూడు. అదే రివర్స్ లో జరిగితే ఆలోచించు మామా. నీకంత సీన్ లేదులేవి. వదినా, నువ్వు అన్నయ్య మాటలు ఏం పట్టించుకోవద్దు. నీ కెమెరాలు కదిరిపోయింది తెలుసా. నాతో పాటు హైదరాబాద్కి వచ్చి నేను హీరోయిన్ చేసేస్తా. వెళ్ళమంటావా మామా? వద్దే, భారతశ్రీ పరాయి మగాడితో నటించకూడదే. సేమ్ టు యూ. మీ ఆడాళ్ళు అసలు భర్తల్ని నోరెత్తనివ్వరే. ఎత్తనిస్తే ఇలానే పిచ్చి మాటలు పాడు పాటలు పాడతారని ఎత్తనివ్వం. మేడం కాల్. హలో మ్యామ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ శైలు. డెమో చూశాను, వాళ్ళిద్దరూ చాలా బాగున్నారు. వాళ్ళ ద్వారా వ్యవసాయం గురించి ఎలివేట్ చేయడం అనే థాట్ బాగుంది. థ్యాంక్ యూ మ్యామ్. నాకు ఇంకో థాట్ వచ్చింది. చెప్పండి మ్యామ్. వాళ్లతో పాటు మీరు కూడా కలిసి వ్యవసాయం గురించి తెలుసుకుంటున్నట్లు డాక్యుమెంటరీలో పార్టిసిపేట్ చేస్తే బాగుంటుంది. మేమా? ఓకే చెప్పు, ఓకే చెప్పు. ఆగు మేడం, అది అవును శైలు, అలా అయితే చూసే వాళ్ళకి ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. హలో మేడం, మీ థాట్ చాలా బాగుంది, అలానే చేస్తాం. ఆల్ ది బెస్ట్, బాయ్. అలా ఇలా ఓకే చెప్పేస్తావు? థాట్ బాగుంది కాబట్టి చెప్పాను. నేను చేయాలి కదా. నేను చేయిస్తాను కదా. అసలు నిన్ను సెలవన్నాయి కలలు సెలయేరైన కనులలో మెరిసెనిలా శ్రీరంగ కావేరి సారంగ వర్ణాలలో అలజడిలో ఎదరోగానం పెదవే మౌనం సెలవన్నాయి కలలు సెలయేరైన కనులలో మెరిసెనిలా శ్రీరంగ కావేరి సారంగ వర్ణాలలో అలజడిలో. ఏంటంకిల్ ఇలా వచ్చారు? వెంకీ, నేను నీతో మాట్లాడడానికి వచ్చాను. ఏంటో చెప్పండి. మనం ఏ భూములైతే ఆ భూపతి పాలు కాకూడదని ఎదురు తిరిగామో ఇప్పుడు అవన్నీ అతని చేతికి వెళ్ళిపోబోతున్నాయి. అదేలా జరుగుతుంది? వాణ్ణి ఆగు మావా, అసలు ఏం జరిగిందో చెప్పండి. వాళ్ళు ఫ్యాక్టరీ పెట్టాలనుకుంటున్న భాగంలో మనిద్దరివే కాకుండా నీ పొలం పక్కనున్న సీనయ్య వాళ్ళ భూములు కూడా ఉన్నాయి కదా. సీనయ్య ఆ భూములు నమ్మడానికి ఒప్పుకున్నాడట. అదేంటి? నేను సీనయ్యతో సస్యమీర ఒప్పుకోదని చెప్పాను కదా, అయినా ఎందుకు ఇలా చేశాడు? సీనయ్య నిర్ణయంతో నా పొలం పక్కనున్న వీరేశం కూడా అమ్మడానికి సిద్ధపడుతున్నాడు. అందుకే
నువ్వు ఇంకొకసారి సీనయ్యతో మాట్లాడు. అతను నీ మాట అయితేనే వింటాడు. నేను వీరేశానికి చెప్పి చూశాను. అతను ఆలోచించాడు కానీ పూర్తిగా అంగీకరించలేదు. వాళ్లే కాదు, ఈ ఊర్లో మీ ఇద్దరి మాటలు ఎవ్వరూ స్ట్రాంగ్గా తీసుకోరు. నేను మధ్యలో జోక్యం చేసుకున్నందుకు క్షమించండి. మీ ఇద్దరి అభిప్రాయాలు, ఈ ఊరి పట్ల మీకున్న ఆదర్శాలు రెండూ ఒక్కటే. కానీ మీరే ఒకటిగా లేరు. అందుకే మీ ఇద్దరిలో ఒకరిని నమ్మిన వారు ఇంకొకరిని నమ్మరు. అదే మీ ఇద్దరు కలిసిపోతే అందరూ మీ ఇద్దరిని నమ్ముతారు. చెప్పు. అవును అంకుల్, ఐకమత్యమే మహాబలం అంటారు. మీరిద్దరే ఇప్పుడు మన గ్రామానికి బలం కావాలి. నిజం చెప్పాలంటే మీ ఇద్దరి మధ్య ఉన్న దూరం చాలా చిన్న పర్సనల్ ఇష్యూ. అదొక చిన్న గీత లాంటిది. ఒక్కసారి దాన్ని చేర్పేసి చూడండి, ఎన్ని యూజెస్ ఉంటాయో, ఎన్ని చేంజ్ అవుతాయో మీకే తెలుస్తుంది. ఈ ఊరికి గెస్ట్గా వచ్చినా సరే ఈ ఊరు నచ్చింది కాబట్టి లిబర్టీ తీసుకొని చెప్తున్నాను. ఇంకా మీ ఇష్టం. మామా, ఇది కేవలం ఊరి మేలు కోసం మాత్రమే. చక్రవర్తి విషయంలో మాత్రం నేను నిన్ను అంగీకరించను. హోసి పిచ్చిదానా, నీకు నాకు మధ్య బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసేసాను. జస్ట్ వెయిట్ అండ్ వాచ్.